హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. మీరు మొదటిసారి ఈ ఛానల్ని చూస్తూ ఉంటే ఈ ఛానల్కి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. నేను ఈరోజు బిగ్ బాస్ 8లో డే 3లో ఏం జరిగింది, నామినేషన్లో ఎవరెవరు నామినేషన్లోకి వెళ్ళారు అన్నది ఈ వీడియోలో చెప్పాలనుకుంటాను. ఫస్ట్గా నిన్నటి ఎపిసోడ్లో నామినేషన్స్ మధ్యలోనే అయిపోయాయి. మళ్ళీ ఈ రోజు నామినేషన్స్ మళ్ళీ ప్రారంభమయ్యాయి. నామినేషన్స్లో ఫస్ట్ నామినేషన్స్కి నామినేట్ చేయడానికి వచ్చింది ఎవరంటే ఆదిత్య ఓం గారు వచ్చి ఎవరిని నామినేట్ చేశారంటే పృథ్వీని నామినేట్ చేశారు. పృథ్వీకి ఆదిత్య ఓం చెప్పిన రీజన్ ఏంటంటే, నువ్వు క్లీనింగ్ లో పార్టిసిపేట్ చేయట్లేదు, క్లీనింగ్ టీమ్ అయినా కానీ నువ్వు సరిగ్గా పని చేయట్లేదు అని చెప్పాడు. అప్పుడు పృథ్వీ కూడా ఓకే, మీరు చెప్పింది వాలిడ్ పాయింట్, నేను దాన్ని తీసుకుంటున్నాను, నేను క్లీనింగ్ లో పాల్గొనలేదు అని అతను ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఆదిత్య ఓం గారు భాషని నామినేట్ చేస్తాడు. భాషకి రీజన్ ఏం చెప్పాడంటే, మీరు లేజీగా ఉంటున్నారు, ఏం పనులు చేయట్లేదు అని చెప్పాడు. అప్పుడు భాష కూడా ఓకే, నేను పనులు చేయలేదని అతను కూడా ఒప్పుకున్నాడు. ఇందులో ఆదిత్య ఓం గారి నామినేషన్స్ ఎవరు అంత సీరియస్ గా తీసుకోలేదు అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఏం అగ్రిమెంట్ చేయలేదు, వచ్చింది ఏం అంతగా ఫైట్ చూపించలేదు, మామూలుగా వచ్చాడు, నామినేషన్ చేశాడు, వెళ్ళిపోయాడు. ఇది నాకు నచ్చలేదు. తర్వాత యష్మి వచ్చేసి భాష ఫోటోను పొడిచింది. భాష ఫోటోను పొడిచి నేను కూడా మీకు పని చెప్తే మీరు పని చేయలేదు, కాబట్టి నేను మీకు నామినేట్ చేస్తున్నాను అన్నది. ఓకే, అతను కూడా ఓకే, నేను కూడా తీసుకుంటున్నాను నామినేషన్ అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. తర్వాత సీత వస్తుంది. సీత వచ్చి ప్రేరణని నామినేట్ చేస్తుంది. ప్రేరణకి చెప్పిన రీజన్ ఏంటంటే, అఖిల్ ఫస్ట్ ఎపిసోడ్ లో అఖిల్ ఇనిషియేట్ తీసుకొని అందరికి పనులు చెప్తుంటే అక్కడ ప్రేరణకును సీతకి సమ్ కన్వర్షన్ అవుతుంది. ఆ కన్వర్షన్ లో నాకు నచ్చలేదు, అందుకే నీకు నామినేట్ చేస్తున్నా అని అంటది. అప్పుడు ప్రేరణ దాన్ని బాగా డిఫెండ్ చేసుకుంటది. నేను అలా అనలేదు, నీకు అర్థం కాలేదేమో, ఎందుకు వచ్చిన రోజే గొడవలు, ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకొని పనులు చెప్తే అయిపోతుంది కదా అన్నట్టు నేను చెప్పాను, కానీ అది నీకు అర్థం కాలేదని కొంచెం సేపు గొడవ పెట్టుకుంటారు. ఆ తర్వాత సీత బేబక్కని నామినేట్ చేస్తుంది. బేబక్కకు చెప్పిన రీజన్ ఏంటంటే, అదే సేమ్ కర్రీ పాయింట్, మీరు కర్రీ కరెక్ట్ చేయలేదు అది అని చెప్తుంది. ఆ కర్రీ అదే, నేను కర్రీ మంచిగా లేనప్పుడు ఇంకో ఎగ్ వేసుకుంటా అంటే మీరు అద్దన్నారు, ఒకటే రోజు 2 కర్రీస్ అద్దన్నారు, కానీ నిన్న చికెన్ ఆలు కర్రీ చేశారంటే అప్పుడు బేబక్క అంటది కదా, చికెన్ తినని వాళ్ళకి ఆలు కర్రీ చేసాము, అది అందులో తప్పు లేదు అని అంటది. ఇది కూడా అంత వ్యాలిడ్ పాయింట్ కాదు, ఎందుకంటే చికెన్ తినని వాళ్ళకు అలాగా ఏదో ఒక కర్రీ చేయాలి కదా. ఓకే, తర్వాత నైనిక వచ్చేసి కత్తి తీసుకొని బేబక్కని నామినేట్ చేస్తుంది. తర్వాత విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ వచ్చేసి భాషని నామినేట్ చేస్తుంది. భాషను నామినేట్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, సేమ్ అదే, మీరు స్లోగా ఉన్నారు, ఏ పనులు చేయట్లేదు, లేజీగా ఉంటున్నారు అని అంటది. అప్పుడు భాష కూడా ఓకే, నేను ఇక నుంచి లేజీగా ఉండను, అన్ని పనులు చేస్తానని ఒప్పుకుంటాడు. తర్వాత విష్ణుప్రియ వచ్చేసి సోనియాని నామినేట్ చేస్తుంది. ఏంటంటే కుక్కర్ ఇష్యూస్ లో టెక్నికల్ ఇష్యూ వల్ల బేబక్క ఇలా చేయలేకపోయింది, అది ఇది అని అంటది. ఇందులో విష్ణుప్రియ అయితే ఆ గేమ్ ని సీరియస్ గా తీసుకోవట్లేదు అనిపిస్తుంది, ఎందుకంటే సిల్లీ నామినేషన్స్ వేయడం వల్లనే తెలిసిపోయింది ఆమె ఎంత సీరియస్ గా ఉందో. తర్వాత నిఖిల్ వచ్చేసి భాషను నామినేషన్ లోకి తీసుకొస్తాడు, అతను ఫోటో పొడిసి నామినేషన్ లోకి తీసుకొస్తాడు. తర్వాత అభయ్ వస్తాడు. అభయ్ వచ్చేసి నాగమణి కంటను బేబక్కను నామినేషన్స్ లో తీసుకొస్తాడు. ఇక్కడ అభయ్ మాత్రం వ్యాలిడ్ పాయింట్లు మాట్లాడాడు. అతను ఇలాగే మాట్లాడుతూ ఉంటే టాప్ 5 కంపల్సరీ వెళ్తాడు. అతను నాగమణి కంటకు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ రోజు మేమందరం నీకు నామినేషన్ చేసి నామినేషన్ లోకి తీసుకొచ్చినప్పుడు మీ అందరి సంగతి బయటికి వెళ్ళాక చూసుకుంటా, గుర్తుంచుకుంటా అని అన్నావు. ఓకే, అది ప్రాంక్ అని తెలిసినాక తర్వాత కూడా నువ్వు అలాగే అన్నావు, ఆ మాట నాకు నచ్చలేదని అంటాడు. దానికి నాగమంట కొద్దిసేపు అగ్రిమెంట్ వచ్చి కొద్దిసేపు ఎదురు తిరుగుతాడు. నేను అలా అనలేదు, ఇలా అన్నాను అని ఏదో కన్విన్స్ చేయాలనుకుంటాడు, కానీ అక్కడ అతని పప్పులో ఏం ఉడకలేదు. అబ్బాయి చాలా పాయింట్ టు పాయింట్ మాట్లాడాడు. అప్పుడు నాగమణి కంటకు దిమ్మ తిరిగిపోయింది. తర్వాత బేబక్కకు సేమ్ అదే, గేమ్స్ లో మీరు పార్టిసిపేట్ చేయట్లేదు, మీకు వచ్చిన ఆపర్చునిటీస్ ని మీరు చాలా చాలా సిల్లీగా తీసుకున్నారు అని చెప్తుంది. అప్పుడు బేబక్క ఓకే, మీరు కర్రీ పాయింట్ కాకుండా వేరే డిఫరెంట్ పాయింట్ తీసుకొని నామినేషన్ చేసినందుకు థ్యాంక్ యూ అని కూడా అంటది. అప్పుడు యష్మి వచ్చి నాగమణి కంటను కత్తి తీసుకొని నాగమణి కంటను ఫోటో పెడిచి నామినేషన్ లోకి తీసుకొస్తుంది. తర్వాత ప్రేరణ వచ్చేసి చాలా స్మార్ట్ గా పాయింట్ టు పాయింట్ తీసింది నామినేషన్ లో. ప్రేరణ నామినేషన్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ఆమె ఏమంటదంటే, నాగమణి కంటని నామినేషన్స్ లోకి తీసుకొచ్చి నీ గురించి తెలియని పాయింట్స్ ను నువ్వు చెప్పు, కానీ తెలిసిన పాయింట్స్ ను కూడా మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల అది చాలా బోరింగ్ గా అనిపిస్తుంది, నువ్వు నెగిటివ్ పాయింట్స్ తీసుకుంటున్నావు కానీ పాజిటివ్ పాయింట్స్ తీసుకోవట్లేదు మా నుంచి అని ఉంటుంది. ఈ పాయింట్ చాలా బాగుంది. దానికి మనకంట ఇక మొత్తం నేర్చుకుంటూ తన స్టోరీ మొత్తం చెప్తాడు. ఇది ప్రతిసారి చెప్పడం, రిపీటెడ్ గా చెప్పడం ఎవరికి నచ్చట్లేదు, నాకు కూడా నచ్చట్లేదు.
తర్వాత సోనియాని ప్రేరణ సోనియాని నామినేట్ చేస్తది. సోనియాకు చెప్పిన రీజన్ ఏంటంటే ఎప్పటికి మీరు మెజారిటీ ఉన్నారని ఈ కన్నడ వ్యాక్సిని అంటది కదా! ఎప్పటికి ఆమె ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తది. అప్పుడు సోనియా కూడా చెప్తది. నేనెప్పుడు మెజారిటీ అన్నాను. పాయింట్ టు పాయింట్ చెప్పు అని అంటుంది. అప్పుడు మొన్నన్నావు గదా! అది ఇది అంటే, నేను ఒకటేసారి అన్నాను. నువ్వు రిపీటెడ్‌గా అంటున్నావు. రిపీటెడ్‌గా కాదు ఒకటేసారి అన్నానని చెప్పు అనంటే, ఇక్కడ దీనికి ఇంత సిల్లీగా సోనియా మాట్లాడిన అవసరం లేదు. సోనియా మాట్లాడింది మరీ ఓవర్ అనిపించింది నాకైతే. తర్వాత నిఖిలొచ్చి సోనియాని పొడిచి నామినేషన్‌లోకి తీసుకొస్తాడు. తర్వాత నాగమణికంఠ వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేస్తాడు. విష్ణుప్రియను దేనికి నామినేట్ చేస్తాడంటే ఆమె ఫస్ట్ ఎపిసోడ్‌లో విష్ణుప్రియ నాగమణికంఠతో ఏమంటుందంటే, "నీలో కొంచెం ఫెమిలిటీస్ ఉన్నాయి. ఫీమేల్ ఫెమిలిటీస్ ఉన్నాయంటది. అంటే నీలో కొంచెం లేడీస్‌కి సంబంధించిన లక్షణాలున్నాయి" అని అంటదట. దానివల్ల నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని అంటాడు. అప్పుడు విష్ణుప్రియ, నేనేదో క్యాజువల్‌గా అన్నాను గానీ నిన్ను బాధ పెట్టాలని అనలేదు. కానీ నువ్వు ఆ తర్వాత కూడా నాతో చాలా బాగున్నావు కదా! 3 డేస్ అంటే, ఆ 3 డేస్ నువ్వు ఎలాంటి దానివో అబ్జర్వ్ చేయడానికి మాత్రమే నీతో ఉన్నాను అని అంటుంది. అప్పుడు విష్ణుప్రియ చాలా బాధపడి ఏడుస్తుంది. ఆ తర్వాత హ్మ్. ఎవరు నాగమణికంఠ కూడా విష్ణుప్రియకు సారీ చెప్తాడు. తర్వాత నాగమణికంఠ భాషను నామినేట్ చేస్తాడు. భాషకు చెప్పిన రీజన్ ఏంటంటే, మీరెప్పటికి నిద్రపోతున్నారంటది. అప్పుడు భాష కూడా, "నువ్వు కూడా నిద్రపోయావు కదా!" అంటే, ఆ ఒక్కసారి నేను నిద్రపోయి కుక్కలరిచినందుకే నాకు గిల్టీగా ఉండి ఇంకోసారి నిద్రపోలేదు. కానీ మీరు మళ్ళీ నిద్రపోతున్నారంటే, అప్పుడు భాష కూడా ఓకే. సర్లే అని అంటాడు. తర్వాత యష్మి వచ్చేసి విష్ణుప్రియని పొడిచి నామినేషన్‌లోకి తీసుకొస్తది. తర్వాత పృథ్వీ వస్తాడు. పృథ్వీ వచ్చేసి బేబక్కనును మణికంఠను నామినేట్ చేస్తాడు. బేబక్కు చెప్పిన రీజన్ ఏంటంటే, మీరు ఫిట్‌గా లేరు అని చెప్తాడు. అప్పుడు ఫిట్‌గా అంటే, నేను ఇప్పటిదిప్పుడు నా బాడీని నేను చేంజ్ చేసుకోలేను కదా! అని ఆమంటే, ఆ ఫిట్ కాదు గేమ్‌లో ఫిట్‌గా అని పృథ్వీ కవర్ చేసుకుంటాడు. తర్వాత ఆహ్, నాగమణికంటకు చెప్పిన రీజన్ ఏంటంటే, మీరు ఆహ్, ఫెమిలియన్స్ గురించి ఇందాక విష్ణుప్రియ అన్నదప్పుడు నేను నవ్వాను. ఆ నవ్వు వల్లనే మీరు నన్ను సీరియస్‌గా చూసారు అని రీజన్ చెప్పి నామినేట్ చేస్తాడు. అప్పుడు నిఖిల్ వచ్చేసి నాగమణికంఠని పొడిచి మళ్ళీ నామినేషన్స్‌లోకి తీసుకొస్తాడు. తర్వాత నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారంటే ఈ వారం పృథ్వీ, బేబక్క, మణికంఠ, విష్ణుప్రియ, భాష, సోనియా. వీళ్ళు ఆరుగురు నామినేషన్‌లోకి వస్తారు. తర్వాత బిగ్ బాస్ వారు అనౌన్స్ చేస్తారు. వీళ్ళు ఆరుగురు నామినేషన్‌లో ఉన్నారని. తర్వాత మణికంఠకును నిఖిల్‌కి కన్వర్జేషన్ జరుగుతుంది. ఏంటంటే ఇందాక జరిగిన దాంట్లో నా తప్పు లేదు. నేను చాలా కష్టాలు పడ్డా అది ఇది అని బెడ్ మీద కూర్చొని కన్వర్జేషన్ చేసుకుంటారు. ఈ కన్వర్జేషన్‌లోనే నాగమణికంఠ విగ్‌ను తీసేస్తాడు. విగ్‌ను తీసేసినప్పుడు అతనిలో ఉన్న ప్రెస్టేషన్స్ అతను ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత స్ట్రెస్ ఫీల్ అయ్యేవారు బిగ్ బాస్‌కి పనికిరారని నా అభిప్రాయం. ఎందుకంటే ఇతను బయటికెళ్ళాక కూడా ఏం చేసుకుంటాడో అర్థం కావట్లేదు. అంత స్ట్రెస్ ఉంది అతనికి. ఆహ్, ఆ సిట్యుయేషన్స్ చూసే బిగ్ బాస్ గారు నాగమణికంఠను సెపరేట్ రూమ్‌లోకి పిలిపించి మాట్లాడతాడు. మీరెందుకు ఇలా ఫీల్ అవుతున్నారు? ఏంటి మీ ప్రాబ్లమ్ అంటే అప్పుడు నాగమణికంఠ మొత్తం చెప్తాడు. నేను ఇట్లా ఇంత కష్టపడి వచ్చాను. నేను ఇప్పుడు వెళ్ళిపోతానేమో అని భయమైతుంది అది ఇది అంటే అప్పుడు బిగ్ బాస్ కొంచెం అతనికి ధైర్యం చెప్పి మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు. ఆహ్, అని చెప్తాడు. అప్పుడు నాగమణికంట అతనిలో ఏదో డిఫాల్ట్ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను అంత సీరియస్‌గా తీసుకుంటున్నాడంటే అతనిలో ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్ బయటికొస్తే తర్వాత నేను బయటికెళ్ళాక ఎలా బతకగలను అనే భయం అతనిలో కలుగుతుంది. అప్పుడు బిగ్ బాస్ గారు మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు. అంతా బాగానే ఉంటుందని అతనికి ధైర్యం చెప్పి బయటికి పంపిస్తాడు. ఇలా ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.